నమస్తే అందరికీ. ఇప్పుడు కస్టమర్ సైజు బ్లౌజ్ని ఈ విధంగా ఉల్టా మడత పెట్టి మనం పిన్స్ పెట్టుకుంటే అది ఎటు కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ని మనము లైనింగ్ క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఈ విధంగా మనము జాయింట్ ఉన్న సైడ్ జాయింట్స్, అదే ఓపెన్ ఉన్న సైడ్ ఓపెన్స్ ఈ విధంగా వేసుకొని కిందన 1/2 ఇంచు, అదేవిధంగా భుజాల దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కటింగ్ దగ్గర అలాగే పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి. కటింగ్ ఉన్న కాడికి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మనము ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న కాడి నుంచి మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్లు కూడా ఎంత ఉందో చూసుకొని నీట్గా హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకోవాలి. మిడిల్ పార్ట్ చూసుకొని మనం కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు వీప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని సైజు బ్లౌజ్ పెట్టి మనము నడుము దగ్గర 1/2 ఇంచు, నెక్ దగ్గర 1/2 ఇంచు, చంకల దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు నెక్ రౌండ్ అలాగే చంక రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. నెక్ ఒకేసారి మనము ఫ్రంట్ నెక్ కూడా ఒకటేసారి మార్క్ చేసి పెట్టుకుంటే ఈ కటింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్ రౌండ్ అదేవిధంగా చంక రౌండ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము సైడ్ స్టిచ్చెస్ ఎక్కడి వరకు పడతాయి అనేది చూసుకొని మనము మార్క్ చేసి పెట్టుకుంటే స్టిచ్చెస్ వేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం కట్స్ పెట్టుకుంటే స్టిచ్చెస్ వేసేటప్పుడు ఆ కట్స్ చూసుకొని మనం స్టిచ్చెస్ వేయచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్ని కిందన ఒక 2 ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసి క్రాస్ కటింగ్ అయితే కింద క్లాత్ క్రాస్లో వచ్చేటట్టు మనం బ్యాక్ పార్ట్ ఆ క్లాత్ పైన వేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకొని మనము ఎక్కడి వరకు ఉందనేది మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ మనం మార్క్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఒకటి నెక్ కింద మాత్రమే మనకు ఫ్రంట్ పార్ట్కి వేరే ఉంటుంది, మిగతా అంతా సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మనం కింద చుట్టూ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని మనం ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు తీసుకోవాలి. కింద నుంచి 4 వేలు, పై సైడ్ ఒక 3 వేలు పెట్టి ఈ విధంగా షేప్ డాట్ అనేది మార్క్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు షేప్ పట్టీలు జాయిన్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచు పైకని ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని చంక లోత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ బ్యాక్ పార్ట్కి మనం స్టిచ్చెస్ కోసం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్చెస్ కోసము మనము మార్క్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసి మనం షేప్ పట్టీలు అనేటివి కట్ చేసుకోవాలి. సైజు బ్లౌజ్కి షేప్ పట్టీలు ఎంత వెడల్పు ఉన్నది ఏంది అనేది చూసుకొని మనం మార్క్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ ఉన్న కాడికి దానిపైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసుకోవాలి. అప్పుడు స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్ కటింగ్ మార్క్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ చూసుకొని ఒక 1/4 ఇంచు లోతుకు ఈ విధంగా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకు హుక్స్ కాజా పట్టీలు, మిగిలిన క్లాత్లో మనం హుక్స్ కాజా పట్టీలు అనేటివి ఇట్లా ఒక 6 ఇంచు పొడవుతో 3 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, వీపు పట్టి, హుక్స్ కాజా పట్టీలు, షేప్ పట్టీలు. ఇప్పుడు లైనింగ్ పూర్తిగా మనకు కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసుకొని మనం హ్యాండ్స్ అనేటివి తీయాలన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ని
ఈ విధంగా 2 మడతలు వేసుకొని మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సేమ్ అంతా లైనింగ్ పెట్టేసి మనము ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ మీకు అలవాటు లేదు, క్లాత్ జారుతుంది అనిపిస్తే పిన్స్ పెట్టేసి కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా క్లాత్ ఎటు కదలకుండా కటింగ్ నీట్గా వస్తుందన్నమాట. నాకు అలవాటు కాబట్టి నేను మామూలుగా క్లాత్ పైన ఈ విధంగా కట్ చేసిన క్లాత్ వేసుకొని చేతిని మనము చుట్టూ చేతిని తిప్పుకుంటూ కట్ చేసుకుంటే క్లాత్ ఏం కదలదు. మీకు అలవాటు లేదు అనుకుంటే పిన్స్ పెట్టేసుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం 4 మడతలు వేసుకొని షేప్ పట్టీలు కూడా సేమ్ లైనింగ్ కట్ చేసినాం కదా, ఆ లైనింగ్ షేప్ పట్టీలు పెట్టేసి ఈ ఒరిజినల్ క్లాత్ షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ సేమ్ మనం లైనింగ్లో ఎలా కట్ చేసుకున్నామో దీంట్లో కూడా అలాగే కట్ చేసుకోవాలి. చేతులకి లేస్ బార్డర్ వచ్చింది కదా, ఆ లేస్ బార్డర్ని తీసేసి మనం చేతుల్ని సమానంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకు లైనింగ్ వేసి కుట్టిన తర్వాత ఆ లేస్ని 2 చేతులకి సమానంగా కట్ చేసి అప్పుడు మనం అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము మెడపట్టీలు అనేటివి కట్ చేసుకోవాలి. ఈ మెడపట్టీలు ఒకవేళ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు పైపింగ్ వేయాలనుకుంటే ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని మనం 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా క్రాస్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పైపింగ్కి అయినా యూజ్ చేయొచ్చు, డోరీస్కి అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది.